గ్రూప్ గేమ్ ఆడారంటే సంపేస్తాను రై అంటూ నిన్న అదే పనిగా నామినేషన్స్ మొత్తం వాళ్ళ ఎక్స్ కంటెస్టెంట్ చేత చెప్పించిన బిగ్ బాస్ ఈసారేమో ఇవాళేమో బిగ్ బాస్ ఇవాళ మీకు ఇస్తున్న గ్రూప్ గేమ్ ఆడురి, అందరు కూడా కలుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆడురి, ఏమన్నా చేసుకోరి, మాకైతే ఎంటర్టైన్మెంట్ ఇవ్వరి అన్నట్టుగా ఇచ్చినట్టుంది ఈ టాస్క్. గ్రూప్ గేమ్ ఆడొద్దు అని నిన్న ఎక్స్ కంటెస్టెంట్స్తో చెప్పించి ఇవాళేమో గ్రూప్ గేమ్ టాస్కే ఇచ్చేస్తే బిగ్ బాస్ యొక్క ఆంతర్యం ఏంటి ఇందులో? నేను ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి గ్రూప్ గేమ్ వద్దన్నారు కదా, వీళ్ళకి ఇవాళ గ్రూప్ గేమ్ ఇస్తే వీళ్ళు ఎలా ఆడతారో చూద్దాంరా. గ్రూప్ గేమ్ కాకుండా ఇండివిజువల్గా ఆడగలిగేలా ఏమైనా ప్రయత్నం చేస్తారా? ఎంతవరకు వీళ్ళలో ఇది ఆపుకుంటారు, కంట్రోల్ చేసుకుంటారు, లేకపోతే ఏ కంట్రోల్ లేదు ఏం లేదు అన్నట్టుగా ఫుల్గా ఓపెన్ అప్ అయిపోతారా అంటూ టెస్టింగ్ కోసం ఇలాంటివన్నీ పెడతారన్నమాట. బట్ ఆ టెస్టుల్లో ఎవరు పాస్ అయినరు, ఎవరు ఫెయిల్ అయినరు ఏంటి అనేది వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం చూసుకుంటే టాస్క్ అంటే ముందు నిఖిల్ యష్మితో చాలా బాధపడుతున్నాడు అబ్బాయి. సీత వేసిన నిందలకి అసలు ఏం ట్రాప్ ఏంట్రా, స్ట్రాంగ్ అమ్మాయిల్ని నేను అదే పనిగా ట్రాప్ చేసి తద్వారా వాళ్ళని బయటికి పంపించడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అంతంత పెద్ద పెద్ద నిందలు ఏంటి అన్నట్టుగా చాలా బాధపడ్డాడు కుర్రోడు పాపం. ఎందుకంటే ఎవరైనా సరే అంటే ఒక కైండ్ ఆఫ్ సీరియస్ కమెంట్స్, ట్రాప్ అనేసరికి ట్రాప్ ఏంటి నేను ఎప్పుడు చేసా అన్నట్టుగా నిఖిల్ అనుకుంటున్నాడు. కానీ యాక్చువల్లీ ఏంటంటే నిఖిల్ ట్రాప్ చేయలేదు, కాన్షియస్గా ఎప్పుడు ట్రాప్ చేయలేదు, ఇలా చెయ్యాలి అన్నట్టుగా స్కెచ్ చేసుకుని ఎప్పుడూ చేయలేదు. తను చేసింది ఒకటే ఏంటంటే, ఇప్పుడు సోనియా లాంటి అమ్మాయినైనా ముఖ్యంగా సోనియాతో బాగా జరిగింది ఏంటంటే, సోనియా ఎక్సెప్షనల్ లెవెల్, అసలు ఆర్గ్యుమెంటల్ క్యాపబిలిటీస్గా అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి. అంత నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంటల్ క్యాపబిలిటీస్ ఉన్నప్పుడు ఈయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగే ప్రాబ్లం ఉన్నప్పుడు అంత ఆర్గ్యుమెంటల్ క్యాపబిలిటీస్ ఉన్న అమ్మాయితో ఈయన వెళ్ళి వాదించి నెగ్గడం అనేది అయ్యే పని కాదన్నప్పుడు ఏం చేయాలి? ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసి అట్లీస్ట్ ఆమె నన్ను అటాక్ చేస్తుంది కాబట్టి ఆ అటాకుల నుంచి సేవ్ ఉండడానికి జస్ట్ ఆమెతో ఫ్రెండ్గా ఉంటే, ఆమెని నా ఫ్రెండ్గా ఉండి పక్కన పెట్టుకుంటే పక్కనే ఉన్న అమ్మాయి నాకు అటాక్ చేయదు కదా అనే ఉద్దేశంతో ఆ కైండ్ ఆఫ్ గేమ్ ఆడాడేమో. కానీ డెఫినెట్లీ ట్రాప్ అయితే కాదు. ట్రాప్ చేసి తద్వారా సోనియాని బయటకు పంపించాలి అనే ఉద్దేశం అయితే నిఖిల్కి లేదు. కానీ నిఖిల్ ఫ్యాన్స్ ఇంటెన్షనల్గా ఆపరేషన్ సోనియా అనేది కండక్ట్ చేసి సోనియాని బయటికి పంపించారు. ఎందుకో సోనియా వల్ల నిఖిల్ గేమ్ కంప్లీట్గా చెడిపోతుంది కాబట్టి జరిగింది అది. సీత ఏమనుకుంది, ఇప్పుడు ఆబ్వియస్లీ తను ఎలిమినేట్ అయ్యాక బయటికి వెళ్ళిపోయాక ఈ సినారియో అంతా చూసింది కాబట్టి సోనియా గురించి తనేమనుకుంది, సోనియా ఎలిమినేట్ అవ్వడానికి కారణం నిఖిల్ అనమాట. సో ఇప్పుడు నిఖిల్ కాబట్టి ఇప్పుడు నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం కూడా అంతే అయ్యి ఉండొచ్చు కదా, ఎందుకంటే నాకు కూడా నిఖిల్ మీద ఫీలింగ్స్ ఉండే కదా, ఫీలింగ్స్ ఉన్నా కూడా నిఖిల్ ఎప్పుడు ఓపెన్గా ఖచ్చితంగా వద్దంటే వద్దని ఎప్పుడూ చెప్పలేదు కదా. సో ఈ లెక్క ప్రకారంగా సోనియా తర్వాత నేనే నిఖిల్ వల్ల బలయ్యాను అనమాట అంటూ ఆమెనంతటా ఆమె ఊహించేసుకొని ఆ ఎలిమినేట్ అయినా అనే బాధని ఆ విధంగా లోపలికి వచ్చి వెళ్ళగక్కిందనమాట. యష్మి కూడా ఇప్పుడు వీళ్ళిద్దరి తర్వాత సోనియా సీత తర్వాత నెక్స్ట్ వికెట్ నీదేనమ్మా చూసుకో అన్నట్టుకైతే చెప్పిందనమాట. అలా చెప్పడానికి నిఖిల్ని ట్రాప్ అనేంత అంత పెద్ద పదం అయితే ఇక్కడ యూజ్ చేయాల్సి వచ్చింది. కానీ నిఖిల్ నిజంగా ట్రాప్ అయితే చేయలేదు, ఆయన చేసింది ఎగ్జాక్ట్లీ అది అన్కాన్షియస్గా. కాన్షియస్లో ఉండి అయితే ఖచ్చితంగా తను చేయలేదు. ఈ విధంగా వీళ్ళకేం ఎఫెక్ట్ అవుతుంది, వీళ్ళు బయటికి వెళ్ళిపోతారు అని ఆయన ఎప్పుడూ ఇదైతే చేయలేదు. దట్స్ ఫర్ షూర్, అది ఒప్పుకోవాల్సిందే. తర్వాత చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ యష్మి కూడా తను తర్వాత సోలోగా మాట్లాడేటప్పుడు అందరితో డిస్కస్ చేసేటప్పుడు లివింగ్ రూమ్లో తను కూడా అన్నది, నన్నైతే నిఖిల్ ట్రాప్ అయితే చేయలేదు ఆ విషయంలో ఫర్ షూర్ అన్నట్టుగా. అబ్బాయి కోసం ఒక ఆ స్టాండ్ తీసుకునేది ఏదో అక్కడే తీసుకుంటే అయిపోయేదేమో. కానీ ఎందుకంటే అప్పటికే ఇంకా అదే పనిగా మీరు ప్రతిసారి నిఖిల్ అంటూ ఆయన భజనే చేస్తున్నాం, ఆయన భజన తప్ప ఇంకేమీ లేదు అంటూ అందరూ అదే పనిగా వచ్చి రీజన్ చెప్తూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం ఇంకేం చేస్తారు చెప్పండి. మళ్ళీ ఆ టైంలో నిఖిల్ని సపోర్ట్ చేసింది అనుకో, అప్పుడేమంటారు, ఈ పిల్ల ఇంకా మారదా, ఇంకేనా ఇంతే గిట్లనే మాట్లాడుతుంటుందా అంటూ ఈజీగా అనేస్తుంటారు అన్నమాట. కాబట్టి అంత రిస్కులు నాకు ఎందుకు వచ్చిందా బాబా అంటూ అప్పుడు సైలెంట్గా ఉంది. కానీ ఇప్పుడు తన ఫ్రెండ్ అదే పనిగా బాధపడుతూ ఉంటే ఎందుకు వచ్చిందిలే అంటూ ఇప్పుడు సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది అనమాట. తన వైపు ఒక స్టాండ్ అయితే తీసుకుంది. ఆ విషయంలో యష్మి నాకు నచ్చింది అండ్ నిఖిల్ కూడా ఇంటెన్షనల్గా అది చేయలేదని నేను నమ్ముతున్నాను అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే
గౌతమ్ ఒంటరిగా కూర్చొని అలా మాట్లాడేసుకుంటున్నాడు. టాప్ 5లో పెడుతుంటే ఒక్కొక్కరు అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అసలు దిమ్మ తిరిగిపోయింది ఒక్కొక్కరికి అన్నట్టుగా అనుకుంటున్నాడు. అండ్ దాంతోపాటు పేరెంట్స్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఒక్కొక్కరు చెప్పాక అందరూ నాతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా అయితే అంటాడు. నిజానికైతే అది నిజమే, ఫ్రాంక్లీ స్పీకింగ్ అదే జరుగుతుంది. కానీ గౌతమ్ ఆయనంతటా ఆయనే ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తుండడం వల్ల ఎలా ఉంటుందంటే ఇప్పుడు 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 ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో నాకు ఒక 100 రూపాయలు ఇచ్చారు మాస్టరు, 100 రూపాయలు ఇస్తే అబ్బా నువ్వు నాకు 100 రూపాయలు ఇచ్చారు, ఎంత మంచోడేరా నువ్వు అని నేను అంటాను. కానీ వాడు నాకు 100 రూపాయలు ఇచ్చినట్టు పోయి 10 మందికి చెప్పుకున్నాడు అనుకో, 10 మంది నేను తెలుసా ఫనిగాడికి 100 రూపాయలు ఇచ్చా, ఫనిగాడికి 100 రూపాయలు ఇచ్చా, ఫనిగాడి అంటూ ఒక 100 మందికి చెప్పాడు అనుకో, అప్పుడు నాకు ఏమనిపిస్తుంది, ఆడ 100 రూపాయలు ఇచ్చిండి ఇవన్నీ చేయడానికి అనమాట, ఇట్లా పబ్లిసిటీలు చేసుకోవడానికి అనమాట అన్నట్టుగా అనిపించదా. సో ఇప్పుడు గౌతమ్ కూడా ఇలా ఇవన్నీ తీయడం వల్ల అది తనకి తాను ఒక ఓవర్ బిల్డప్ ఇచ్చుకుంటున్నాడేమో, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడేమో అన్నట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట. బట్ ఎట్ ఎండ్ ఆఫ్ ది డే తనలో ఆ కలేజా ఉన్నప్పుడు, తనలో ఆ ఇది ఉన్నప్పుడు గేమ్లో ఏదో విధంగా ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలనే ప్రయత్నమే కాబట్టి ఇంకా అది కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది ఈ పాయింట్ ఆఫ్ గేమ్లో. అండ్ తర్వాత చూసుకుంటే ప్రేరణ కూడా తను అంతంతమంది వచ్చి తనని నామినేట్ చేసేసరికి ఏది తన వాయిస్ అనేది చాలా హార్ష్గా ఉంది, యూనో అంత డిక్టేటర్ లాగా చేస్తున్నావు అన్నట్టుగా అంటుంటే ద ఎండ్ ఆఫ్ ద డే తను కూడా అనుకుంది ఎస్ బేసిక్గా నా టోన్ వల్ల మీకు అలా అనిపించుంటుందేమో, ఆ విషయంలో అయితే నేను సారీ అన్నట్టుగా నిజంగా తను రియలైజ్ అయ్యి సారీ అయితే చెప్పేసింది. తను ఇప్పటికీ నాకు ఇంకా మెగా చీఫ్ అవుతానో లేదో నాకు తెలియదు, బట్ అయితే మాత్రం మళ్ళీ అలా చేయకుండా చూసుకుంటాను అన్నట్టుగా కూడా చెప్తుంది. ఏదేమైనా కూడా ఆబ్వియస్లీ ప్రేరణ టోన్ అనే కాదు ప్రాబ్లం అక్కడ, ఆమె డెఫినెట్లీ ఒక లీడర్షిప్పే. ఇప్పుడు నాద్ర మొత్తం అంతా ఇప్పుడు నా కిందే అందరూ గౌతమ్ నువ్వు తప్పు చేసావా దారా వచ్చి అంట్లు దోమ వచ్చి కిచెన్ బండ తోడు అది ఇది అన్నట్టుగా బీభత్సంగా చాలా డామినేటింగ్ అయితే మారిపోయింది. అది కూడా వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్పాక కూడా ఆమె అదే పనిగా కంటిన్యూ చేస్తుంటే ఆమెకి నష్టమైంది. కేవలం ఆమె టోన్ మాత్రమే తప్పు అని అనుకుంటే అది చాలా పెద్ద తప్పు అనమాట, ఇంకా పెద్ద తప్పు అని చెప్పాలి. అండ్ తర్వాత చూసుకుంటే విష్ణు విషయంలో ఏంటి, ఏదైతే అవినాష్తోని కిచెన్ బండ తుడవమంటే తను జస్ట్ నార్మల్గా తుడిచి వచ్చేసిందంట. నార్మల్గా తుడవడం అంటే అది క్లీన్గా ఉండాలి కదా అన్నట్టుగా అంటుంటే అంత క్లీన్గా ఉండాల్సిన అవసరం ఏముంది, ఏం మెడిసిపోనక్కర్లే అన్నట్టుగా అంటుంది. మెరిసిపోవడం అంటే నిగమని ఇట్లా మెరిసిపోయి ఇదిగా అది అని కాదు, ఒక పని చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి అని, అంతేగాని ఏదేదో నామకే వాస్తే చేసామా వచ్చామా అన్నట్టుగా ఉంటే దేనికి, అక్కడ మీరే కదా తినేది, మీరే కదా ఆ ఏరియా అంతా వాడుకునేది, రేపు రోగాలు వచ్చినా మీకే వస్తాయి అది క్లీన్గా లేకపోతే, ఏదో చేసామా అన్నట్టుగా నామకే వస్తే ఉంటే ఎలాగమ్మా, అది అయ్యే పని కాదు కదా. సో నీట్గా చేయాలి, నీట్గా చేయకుండా విష్ణుకి తనని తాను సమర్థించుకుంటుంది, అంత నీట్గా చేయాల్సిన అవసరమే ఉంది, నేను చేయను కావాలంటే ఈ పాయింట్ మీద నామినేషన్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి అన్నట్టుగా అయితే చెప్తుందనమాట. సో తను లీస్ట్ బాదర్ గేమ్ గురించి దేని గురించి నామినేషన్ గురించి ఏమీ అక్కర్లే, నాకు పృథ్వీ పక్కన ఉన్నాడా ఉన్నాడు, ఇప్పుడేంటి నామినేషన్ చేసుకుంటారా చేసుకోండి, నాకేంట్రా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఎలాగైనా నాకు ఓట్లు వచ్చేస్తాయి అన్నట్టుగా అనుకోవడం కాబట్టి ఇలా అవుతుందన్నమాట. ఆబ్వియస్లీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే ఈ మాత్రం ఉండాలే. తర్వాత చూసుకుంటే అవినాష్ అండ్ రోహిణి చెప్తుంది ఏంటి, కాదు నేను అసలు మీ ఇద్దరి విషయంలో నేను మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నానేమో అన్నట్టుగా విష్ణు అనుకుంటుంది. కానీ నేను ఇన్వాల్వ్ అవ్వడం కాదు కదా, బేసిక్గా తను ఏమన్నది ఈ పాయింట్ మీద నామినేషన్ వేసుకోవాలంటూ వేసుకోండి అంటే అదే ఇలాంటి పాయింట్ మీద ఎవర్రా నామినేషన్ వేసేది అన్నట్టుగా నేను అన్నాను. కానీ మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరి ఇష్యూని నేను రేస్ చేస్తూ పాయింట్అవుట్ చేస్తూ నేనేం అనలేదు కదా, అండ్ నేనేదో కరెక్ట్ చేయాలని చూసినా అన్నట్టుగా నన్ను అంటుంది. నేను ఎక్కడ కరెక్ట్ చేయాలని చూసినా అసలు టాపిక్ ఎక్కడ వచ్చింది అన్నట్టుగా రోహిణి అంటుంది. నిజమే కదా, అది రోహిణి ఎప్పుడు కరెక్ట్ చేయాలనుకోలే, ఏమీ అనుకోలే, కేవలం ఈ పాయింట్ మీద ఎవరు నామినేట్ చేస్తారో చెయ్యరు కదా అని మాత్రమే చెప్పింది. విష్ణు దానికి బీభత్సంగా తను కోపం తెప్పించుకేసుకుని ఇచ్చేసిందన్నమాట. విష్ణు కోపం ఇక్కడ ఇల్లాజికల్గానే ఉంది, యష్మి విషయంలో కూడా చాలా ఇల్లాజికల్గానే అనిపించింది. అంటే
విష్ణుది ఏ కంటెంట్ రావట్లే, ఎంతసేపు పృథ్వీ వెనకాల తిరగడం తప్ప ఇంకేమీ చేయట్లేదు అని మాటికి అందరూ అదే పనిగా అంటుండడం వల్ల నేను ఇప్పుడు ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి, నేను ఏదో ఒక ఇట్లా నోరు పారేసుకుంటే తద్వారా నాకు జనాలు చూసి తద్వారా అబ్బా మా విష్ణు భలే నోరు పారేసుకుందిరా, భలే బాగా వాదిస్తుంది అన్నట్టుగా నన్ను అనుకుంటారు, నన్ను మెచ్చుకుంటారు అన్నట్టుగా ఆ చేసే ప్రయత్నంలో లాగా ఉంది తప్ప ఎక్కడా ఆర్గానిక్గా వచ్చిన గొడవ, ఆర్గానిక్గా వచ్చిన ఆర్గ్యుమెంట్ లాగా అయితే నాకు అనిపించలేదు అది. దాని తర్వాత కంటెండర్స్ టాస్క్ ఎలా అనిపించింది అసలు? టీషర్ట్లు చింపడేందో, టీషర్ట్ అసలు ఈ టాస్కులు భలే పెడతారు మాస్టర్ బిగ్ బాస్లో. ఫోటోలు తీసుకెళ్ళి మంటల్లో వేయడం, యూనో ఏమన్నా వారి వస్తువులు ఏమన్నా ఉంటే చేతిలో కంప్లీట్గా నలిపేయడం, ఎందుకు పనికి రాకుండా చేయడం. అండ్ టీషర్ట్లు చింపాలంట. వాళ్ళ పేరు మీద వచ్చిన టీషర్ట్ ఇట్లా చింపుతుంటే మనిషికి ఏమనిపిస్తుంది, అబ్బా చింపేస్తుండ్రు బా అట్లా నాశనం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది కదా. సో మనిషి ఎమోషన్స్ అనేవి అట్లా రెచ్చగొట్టేలా చేసే ప్రయత్నమే బిగ్ బాస్ అనమాట. సో వాళ్ళు ఇచ్చే టాస్కులు కానీ చేసే ప్రయత్నాలన్నీ అలాగే ఉంటాయి. దానివల్ల వాళ్ళ ఎమోషన్స్ రెచ్చిపోయి నామినేషన్స్ వరకు తీసుకెళ్ళి, లేకపోతే నామినేషన్స్ కాకుండా అట్లీస్ట్ ఆర్గ్యుమెంట్స్ పరంగా ఉన్న బలంగా వచ్చి ఉండాలని బిగ్ బాస్ ఇవన్నీ చేస్తుంటాడు అనమాట. సో ఇందులో భాగంగా ఫస్ట్ ప్రేరణది వచ్చింది. యాజ్ ఆన్ ద స్పాట్ అయితే మొత్తం అందరూ చింపేశారనమాట. ఈ విషయంలో నాకు బాగా నచ్చింది మాస్టర్, అవినాష్ బాగా నచ్చాడు. అవినాష్ సంచలకంగా ఉన్నాడు. ప్రేరణ అప్పుడు శారీ వేసుకొని ఉందన్నమాట. శారీలో అలాంటి టాస్క్ ఫిజికల్గా అందరు బీభత్సంగా వచ్చి మీద పడిపోయేటప్పుడు ఆబ్వియస్లీ శారీలో ఉండే అమ్మాయికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా అన్నట్టుగా అంటే, లేదు ఆ పేరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఇప్పుడు అట్లెట్లా అవుతుంది, ఇప్పుడు పృథ్వీ అంటున్నాడు నెక్స్ట్ నా పేరు కూడా అనౌన్స్ చేస్తారు, నేను కూడా పోయి వేరే వాష్రూమ్ ఎక్కడికో వెళ్ళొస్తానంటాను, అది అలా అవ్వదు కదా అంటూ పృథ్వీ. అండ్ యష్మి కూడా అస్సలు ఒప్పుకోవట్లే. అమ్మాయి పాపం అమ్మాయి కొంచెం చూడు అంటే అమ్మాయి అది ఇదనా అన్నట్టుగా అనొద్దు అంటూ యష్మి అంటుంది. యష్మి, పృథ్వీ వీళ్ళందరూ ఎవరు? ప్రేరణక ఫ్రెండ్సేగా. ఫ్రెండ్స్ అయి ఉండి ఆ మాత్రం ఆలోచించలేరా? ఒరే ఫ్రెండ్స్ అయ్యి ఆలోచిస్తే అది గ్రూప్ గేమ్ అవుతుంది కదా అంటే, ఇలాంటి విషయాల్లో గ్రూప్ గేమ్ అవ్వదు. అది ఇలాంటి విషయాల్లో ఒక హ్యూమనిస్టిక్ యాంగిల్ అనేది రావడం. ఇది ఆ హ్యూమనిస్టిక్ యాంగిల్ మీరు జస్ట్ ఇప్పుడు నిన్న జరిగిన నామినేషన్స్లో కానీ మొన్న ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కానీ గ్రూప్ గేమ్ వద్దు అని అన్నారు కాబట్టి మేము ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడట్లే అని ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి ఫేక్ థింగ్స్ అన్నీ బయటికి వచ్చేలాగా చూసుకుంటున్నారు అన్నమాట. బట్ వీళ్ళు ఓపెన్గా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఎవడు చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్పేస్తాడు. ఇవాళ ప్రేరణ గురించి ఏదో యూనో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన థింగ్స్ అన్ని కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ అనిపించింది తప్ప నాకు ఎక్కడ ఆర్గానిక్ అయితే అనిపించలేదు. ఎందుకంటే శారీ మార్చుకొని డ్రెస్ మార్చుకొని వస్తా అన్నది, కంఫర్టబుల్గా ఉండే డ్రెస్. ఆ మాత్రం దానికి యష్మి ఒప్పుకోలేదు, పృథ్వీ ఒప్పుకోలేదు. దేనికి? అవినాష్ బెటర్ కదరా బాయ్. అవినాష్ వీళ్ళైనా ఫ్రెండ్స్, అవినాష్ ఫ్రెండ్ కూడా కదా, అయినా కానీ ఆలోచించాడు. అలా ఉండాలి సంచాలక్ అంటే. సంచాలక్ కూడా కాదు, ఒక తోటి హౌస్మేట్ అంటే, ఒక తోటి ఏమంటారో మానవత్వ విలువలు ఉన్నోడు అయితే అలా. అండ్ తర్వాత గౌతమ్ ఆ విషయంలో ప్రేరణ ఎలాగో అవుట్ అయిపోయింది. అండ్ తర్వాత ప్రేరణ రోహిణి అవ్వాలనుకుంటుంది. దట్స్ ఏ థింగ్ కదా. ఎందుకంటే తనకి అర్థమైంది రోహిణి విషయంలో తను నెగిటివ్ అయ్యింది బీభత్సంగా, అదే పనిగా వచ్చిన వాళ్ళు కూడా తనని నామినేట్ చేశారు. రోహిణి విషయంలో బాగా ప్రేరణ ఫ్లిప్ అయింది ఎప్పటికప్పుడు. సో ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తన మీద ఉంటుంది అని తెలుసు కాబట్టి ఇప్పుడు రోహిణిని మెగా చీఫ్ చేయాలనే ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట. దట్స్ అ గుడ్ థింగ్. నాకు అది బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ అది చెప్పాలనుకోలేదు, కానీ నిఖిల్ వచ్చి నీ సపోర్ట్ ఎవరికి అని మాటికి అడుగుతుండేసరికి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే తను ఓపెన్ అప్ అయిపోయింది అనుకో, ఆబ్వియస్లీ ఏముంటుంది, నిఖిల్ ఖచ్చితంగా రోహిణికి సపోర్ట్ చేయడు. నిఖిల్ ఎంతసేపు వాళ్ళ సైడే ఉంటాడు, యష్మి పృథ్వీ అంటే వాళ్ళ సైడే ఉంటాడు కదా అని ప్రేరణ మైండ్లో ఉంటుంది కాబట్టి ప్రేరణ అది రివీల్ చేయాలనుకోలేదు. బట్ ఆఖరికైతే రివీల్ చేసింది. అండ్ నిఖిల్ కూడా ఇన్ఫ్యాక్ట్ రోహిణి వైపే ఉండరు, రోహిణిని చేయాలనే అనుకుంటాను అనమాట. దట్స్ ఎ గుడ్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే ఒక ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఎవరైనా సరే, బయట నుంచి వచ్చిన ఎవరైనా సరే ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు అది వాళ్ళు ఇచ్చేది వాళ్ళ సొంత ఫీడ్బ్యాక్ కాదు, పబ్లిక్ ఫీడ్బ్యాక్. పబ్లిక్ ఎవరు? మనకు ఓట్లు వేసేవాళ్ళు. మన ఓట్లు వేసే వాళ్ళని మనం ఖచ్చితంగా గౌరవించాల్సిందే. వాళ్ళు చెప్పిన మాట మనం వినాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేస్తేనే మనం హౌస్లో ఉంటాం కాబట్టి. సో వాళ్ళ ఓట్లకు తగ్గట్టుగా వాళ్ళని గౌరవిస్తూ గేమ్ని మార్చుకోవాలని బేసిక్గా రోహిణి అండ్ నిఖిల్కి అంత రిలేషన్ లేకున్నా కూడా రోహిణి అండ్
ప్రేరణకి అంత రిలేషన్ లేకున్నా కూడా జస్ట్ ఇప్పుడు రోహిణి వల్ల వాళ్ళకి గ్రూప్ గేమ్ అని మాటికి అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను రోహిణి వైపు వెళ్తే అది గ్రూప్ గేమ్ అనరు అనే ఉద్దేశంతో రోహిణిని సపోర్ట్ చేయాలనుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. అటు ప్రేరణ కానీ నిఖిల్ కానీ ఈ విషయంలో వీళ్ళిద్దరిని అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ తర్వాత గౌతమ్ విషయంలో గౌతమ్ టీషర్ట్ కూడా అక్కడికక్కడ చింపేశారు. తేజ్ అయితే కొంచెం స్ట్రాటజీ ప్లే చేయాలని అయితే ట్రై చేశాడు. చేతిలో టీషర్ట్ పట్టుకొని చింపుతా అన్నట్టుకైతే కొంచెం ట్రై చేశాడు. బట్ వీళ్ళకి విషయం అర్థమై వెళ్ళి చింపేశారు అనమాట. దాని తర్వాత విష్ణు అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. నీ సపోర్ట్ ఎవరికి అంటే ఇండైరెక్ట్గా అట్లా చెప్పేశాడు. అండ్ నిఖిల్ ఏంటంటే నేను చెప్పాక ట్విస్ట్ పెట్టారనుకో అప్పుడు లేనిపోయింది మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, ఎందుకు లేరా అన్నట్టుగా ఆయన పేరు కూడా చెప్పాలనుకోలేదన్నమాట. సో దట్స్ ఎ గుడ్ థింగ్ కదా. నిఖిల్కి అర్థమైంది ఎలా బిగ్ బాస్ రన్ అవుతుంది, బిగ్ బాస్ వాళ్ళు ఏ విధంగా రన్ చేస్తారు షో అనేది అర్థమైంది. ఎందుకంటే మనం ఏదన్నా డిస్కస్ చేసామనుకో, ఓహో వీళ్ళ మెంటాలిటీ ఇలా ఉందా, వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారా, మనం ఒకటి చేద్దాం, మనం ఇలా ట్విస్ట్ చేద్దాం అంటూ బిగ్ బాస్ ఏదైనా సడన్గా వెరైటీగా పెడితే, వాళ్ళు అనుకుంది జరగకుండా పెడితే తద్వారా వాళ్ళే నష్టపోతారు. కాబట్టి నిఖిల్కి ఆ లాజిక్ అర్థమయ్యి ఆయన స్ట్రాటజీ ఏంటి, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అనేది బయటికి రాకుండా విష్ణుకు చెప్పకుండా అయితే చేశాడు. దట్స్ ఎ గుడ్, మంచి కేలో దిమాగ్ సే అంటాం కదా, దిమాగ్తో ఆడాడు అన్నట్టుగా అనిపించింది అనమాట. అండ్ తర్వాత పృథ్వీకి టీషర్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ అందరి సపోర్ట్తో యునానిమస్గా అయితే ఆల్మోస్ట్ అంటే మెజారిటీ ఎక్కువ మంది సపోర్ట్ రావడం వల్ల కంటెండర్గా ఈజీగా అయ్యాడు. వన్ థింగ్ ఏంటంటే తను ఇంతకుముందు మెగా చీఫ్ అవ్వకపోవడం అనేది బాగా అడ్వాంటేజ్ అయిపోయిందనమాట. తను కానీ ఎవరైనా సరే మెగా చీఫ్ అవ్వని వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ అయితే వచ్చింది. సో పృథ్వీకి అలా వచ్చేసి తర్వాత విష్ణు అండ్ యష్మి ఇక్కడ ఆర్గ్యుమెంట్ నాకు ఇక్కడ బాగా నచ్చింది. అంటే యష్మి షీ ట్రైడ్ టు పృథ్వీకి అగెయిన్స్ట్గా వెళ్ళడానికి చూసింది దీంట్లో, అటు అగెయిన్స్ట్గా వెళ్ళాలని చూసింది, కానీ నిజంగా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేసింది అంటారా? నాకు ఎక్కడో కొంచెం తేడా కొట్టింది ఆడుతుంటే. అండ్ తర్వాత విష్ణు అండ్ యష్మి వీళ్ళిద్దరి ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఆబ్వియస్లీ ఎందుకంటే విష్ణు ఏమో ఎవరికి సపోర్టు, ఆబ్వియస్లీ పృథ్వీకే సపోర్టు. మీరు ఏమన్నా చేసుకోండి, గ్రూప్ గేమ్ అంటారా? అవును గ్రూప్ గేమే ఆడుతున్నా భయ్, ఏందిరా భయ్ అన్నట్టుగా ఆ మాట అలాగే ఉంది. ఎవరేం చేయలేరు. ఎందుకంటే ఇక విష్ణు పృథ్వీకి సపోర్ట్ చేస్తేనే ఆడియన్స్ కూడా నచ్చుతుందేమో, అందుకనే ఆమె ఇన్ని వారాలు కూడా సేవ్ అవుతుందేమో మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు విష్ణు సడన్గా పృథ్వీకి సపోర్ట్ చేయకుండా సొంతంగా ఆడింది అనుకో, అబ్బా విష్ణు ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తుంది అనిపించే ఆడియన్స్ అలాగే అనుకుంటారేమో, విష్ణుకి ఎక్కడ ఎగెన్స్ట్ అవుతారేమో అనిపించే కైండ్ ఆఫ్ ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు. సో ఎందుకంటే ఆమె అంత బాండింగ్, అంత లవ్ అనేది పెంచుకుంది పృథ్వీ మీద అని, ఆ లవ్ని కూడా జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి విష్ణు ఇప్పుడు పృథ్వీని సపోర్ట్ చేసినా కూడా ఓకే సపోర్ట్ చేస్తుందిరా, ఆబ్వియస్లీ తను లవ్ చేస్తున్న అబ్బాయి కదరా అన్నట్టుగా జనాలు అనుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో తర్వాత అవినాష్ తన సపోర్ట్ నబీల్కి ఓపెన్గా ఎక్స్ప్రెస్ అయితే చేశాడు. అఫ్కోర్స్ నబీల్ అంత పెద్ద ఎవిక్షన్ పాస్ రా భయ్, ఎంత పెద్ద సపోర్ట్ అది, బయటికి వెళ్ళేటోన్ని అలాగే ఇంట్లో ఉంచగలిగాడంటే. సో అవినాష్ మళ్ళీ తన సపోర్ట్ రిటర్న్ తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో అసలు భలే అవుతుంది ప్రతిసారి సపోర్ట్లు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఒకరికొకరు సో సపోర్ట్ చేద్దామని ఎక్స్ప్రెస్ చేశాడు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది వర్కౌట్ అవ్వలేదు. మిగతా వాళ్ళందరూ తనకి అగెయిన్స్ట్గా ఉండడం వల్ల నబీల్ అయితే అవుట్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత తేజ యష్మి ఇద్దరు కంటెండర్లు అవ్వగలిగారు. అండ్ నిఖిల్ ఏంటి యష్మికి ఆడాల వద్దా అని అనుకుంటున్న టైంలో యష్మి అయితే నన్నేమి సపోర్ట్ అడగలేదు, సో నేను చెయ్యాలా వద్దా అని నాకేమీ ఇది లేదు, తనది టీషర్ట్ వస్తే చింపను అండ్ బీభత్సంగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వడం కూడా ఉండదు అన్నట్టుకైతే అంటుందన్నమాట. టీషర్ట్ వస్తే చింపను అంటే అది సపోర్ట్ అన్నట్టే కదా, మరి సపోర్ట్ చేయను అంటాడేంటి, ఏంటన్నా తిందో లాజిక్ క్యా మతలబ్ హే. సో సపోర్ట్ లేదు అని చెప్తూనే పైకి సపోర్ట్ ఇచ్చాడా అలాగే అనిపిస్తుంది కదా. అండ్ యష్మి కూడా ఏంటి, నేను గ్రూప్ గేమ్ ఆడను, నేను పృథ్వీ టీషర్ట్ అయినా కూడా చింపుతా అన్నట్టుగా తను ట్రై చేసింది. కానీ ట్రైలో కూడా ఏదో ఆర్టిఫిషియల్గానే అనిపించింది. ఏంటి
అటు యష్మి చేసింది ఆర్టిఫిషియలే, ఇటు నిఖిల్ చేసింది ఆర్టిఫిషియల్గానే అనిపించింది. సో వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడట్లే అని చెబుతూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారా? క్యా 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 అవునా కదా? మీకు కూడా అనిపించిందా లేదా? కిందే కమెంట్ చేయండి మాస్టర్. అనిపిస్తే అరే గ్రూప్ గేమ్ అంటావు ఏంట్రా, బిగ్ బాస్ అన్నాడు కదా గ్రూప్ గేమ్ ఆడండి అంటే గ్రూప్ గేమ్ ఆడండి అన్నారు. యష్మి, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ మీ నలుగురు మీకు మీరే సపోర్ట్ చేసుకుని ఆడుకోండి అన్నట్టుగా ఏమని అన్నాడా? అది కాదురా, ఫ్రెండ్స్ అన్నప్పుడు సపోర్ట్ చేసుకుంటారు కదా. ఫ్రెండ్స్ అన్నప్పుడు సపోర్ట్ చేసుకున్నందుకే వాళ్ళకి ఇప్పుడు ఈ రేంజ్లో బయట దూల తీరుతుంది. ఇలా మాటికి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. యూనో మొత్తం ఈ గ్రూప్ గేమే సరిపోయింది బిగ్ బాస్ అంతా అని అదే పనిగా వైల్డ్ కార్డ్స్ అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు నామినేట్ చేస్తున్నారంటే పబ్లిక్లో ఉన్న పాయింట్స్ని తీసుకొచ్చే వాళ్ళు మనం నామినేట్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ని రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆడేది గ్రూప్ గేమ్ కాదు అని బాగా ప్రూవ్ చేసుకోవడానికి పైకి మాటలు అయితే గ్రూప్ గేమ్ కాదు అన్నట్టే ఉంది. బట్ వాళ్ళ చేష్టల్లో మాత్రం పూర్తిగా అది తెలియకుండానే గ్రూప్ గేమ్ లాగే అయిపోయిందనమాట. అది వాళ్ళు ఇంటెన్షనల్గా చేసినా అన్ఇంటెన్షనల్గా చేసినా కూడా డౌట్ లేకుండా ఇట్స్ క్లియర్లీ ఏ గ్రూప్ గేమ్ అని ఐ పర్సనలీ ఫెల్ట్. అండ్ తర్వాత చూసుకుంటే తర్వాత విష్ణు కూడా కండక్టర్ అయిపోయింది. తర్వాత నిఖిల్ అండ్ రోహిణి లాస్ట్కి వీళ్ళిద్దరే ఉంటే వీళ్ళిద్దరిలో ఆడియన్స్ అంటే మీన్స్ అక్కడ హౌస్ మేట్స్ అభిప్రాయం ప్రకారంగా మీరు చూస్ చేసుకోండి అంటే వీళ్ళిద్దరిలో ఎవరిని చూస్ చేసుకుంటారో డౌట్ లేకుండా రోహిణినే చూస్ చేసుకుంటారు ఎవరైనా సరే. ఎందుకంటే రోహిణి ఇప్పటి వరకు కంటెండర్ అవ్వలేదు కాబట్టి. అండ్ నిఖిల్కి కూడా ఎలాగో రోహిణి అవ్వాలని ఆయన బయటికైతే ఎక్స్ప్రెస్ చేశాడు. బట్ అది నిజమంటారా? నాకు డౌటే అది. సో మొత్తానికైతే వీళ్ళు కంటెండర్స్ వీళ్ళైతే అయిపోయారు. మరి వీళ్ళలో ఎవరికి చీఫ్ అవుతారు, ఎవరు మెగా చీఫ్ అవుతారని మేబీ కాసేపట్లో ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా, దిస్ ఈజ్ ఫనీ అని ఛానల్ నేమ్ లాగే దిస్కి ఈస్కి ఫనీకి గ్యాప్ లేకుండా కొట్టేసింది సెర్చ్ బాక్స్లో. ఆ పేజ్ అయితే దొరికేస్తుంది. ఒకవేళ అప్డేట్ వస్తే డౌట్ లేకుండా స్టోరీస్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ మేజర్గా మెగా చీఫ్ ఎవరయ్యే ఛాన్స్ ఉంది అంటే బిగ్ బాస్ ఎప్పుడైనా సరే తనకి ఫేవరబుల్గా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనిపిస్తుంది. ఈ వీక్ చూసుకుంటే అటు యష్మి అండ్ పృథ్వీ వీళ్ళిద్దరూ ఆల్రెడీ బీభత్సంగా డేంజర్లో ఉన్నారు. సో వీళ్ళ 5 ఈ వారం నామినేషన్స్లోకి రాగానే అక్కడ బిగ్ బాస్ నామినేషన్స్ ఆపేశాడు. ఫర్దర్గా ఇంకెవరిని పంపలేదు, ఇంకా వైల్డ్గా ఎలిమినేట్ అయిన వాళ్ళు ఉన్నా కూడా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు నామినేషన్స్లోకి వచ్చారు. సో ఈ వారం బిగ్ బాస్ క్లియర్గా పృథ్వీ అండ్ యష్మిలో వీళ్ళిద్దరిలో ఒకరిని బయటికి పంపించాలనే ఉద్దేశం ఉంది కాబట్టే. ఎందుకంటే ఆబ్వియస్లీ మిగతా ముగ్గురికి మంచి ఓటింగ్ అనేది ఉంది. ప్రేరణ, నిఖిల్ అండ్ నబిల్ వీళ్ళ ముగ్గురికి మంచి ఓటింగ్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరిలోకే మంచి ఓటింగ్ లేదని బిగ్ బాస్ కూడా తెలుసు కాబట్టి తద్వారా వీళ్ళిద్దరిలో ఒకరిని బయటికి పంపించాలనే ఉద్దేశం ఉంది కాబట్టి బిగ్ బాస్ నామినేషన్స్కి అక్కడికక్కడ ఆపేశాడు. అది ఎలాగైతే ప్లాన్ చేశాడో ఇప్పుడు ఈ మెగా చీఫ్ సంబంధించింది కూడా బిగ్ బాస్ ఆయనకి ఎవరైతే బాగా ఎవరికైతే రిస్క్ ఉంది అంతను అనుకుంటున్నాడో, ఎవరైతే ఎలిమినేషన్కి వస్తే ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోతాడో అంత ఆయనకు ఉంటుందో వాళ్ళని మెగా చీఫ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహిణి ఉంది, ఇప్పటి వరకు తన నామినేషన్స్లోకి రాలేదు. ఇన్ని వారాలు నామినేషన్స్లోకి రాకుండా నెక్స్ట్ వీక్ ఇమీడియట్గా నామినేషన్స్లోకి వచ్చింది అనుకోండి, డౌట్ లేకుండా బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోతే అప్పుడు ఎలా? చాలా రిస్క్ కదా, తను ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఫన్ ఇదంతా పోతుంది కదా. పోతే ఎలా? బిగ్ బాస్లో కొట్లాటలు అయ్యి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఆ కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మరి ఈ కంటెంట్ ఫన్ కావాలి కదా. అవినాష్ అండ్ రోహిణి కాంబినేషన్లో ఫన్ ఎంత బాగుంటుంది, రోహిణి అండ్ తేజ కాంబినేషన్లో ఫన్ ఎంత బాగుంటుంది. ఇవాళ ఎంత బాగుంది వాళ్ళు తేజకి ముద్దిచ్చిన ఎపిసోడ్. సో అలాంటి ఫన్ కావాలంటే రోహిణి లాంటి అమ్మాయి ఉన్నారు కాబట్టి మోస్ట్లీ రోహిణి చేతుల్లోకే మెగా చీఫ్ వెళ్ళే విధంగా దేవుడు అంటున్నా బిగ్ బాస్ అలా ట్విస్ట్ చేస్తాడేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ అండ్ రోహిణి మధ్యనే ఇది పెట్టాడు కాబట్టి అంతమందికి ఆ టాస్క్ పెట్టేసి నిఖిల్ అండ్ రోహిణి మధ్య మాత్రమే హౌస్ మేట్స్ అభిప్రాయం ప్రకారంగా మీరు చూస్ చేసుకోండి అని ఎందుకన్నారు? ఎందుకంటే హౌస్ మేట్స్ అభిప్రాయం ప్రకారంగా అంటే హౌస్ మేట్స్ ఎవరిని చూస్ చేసుకుంటారో డౌట్ లేకుండా ఎవరైతే ఇప్పటి వరకు చీఫ్ అవ్వలేదో వాళ్ళిద్దరిలో వాళ్ళనే చూస్ చేసుకుంటాడని బిగ్ బాస్ కూడా తెలుసు కాబట్టి అలా పెట్టాడు. సో అలా ఇప్పుడు రోహిణి వైపు ఎలాగో అంతమంది ఆడి రోహిణిని గెలిపించాలనే ఉద్దేశం ఉన్నోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే రోహిణిని ఓడించాలని ఖచ్చితంగా పృథ్వీ ఇలాంటి స్ట్రాంగ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి డౌట్ లేకుండా
పృథ్వీ, నబీల్ ఇలాంటి స్ట్రాంగ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి డౌట్ లేకుండా రోహిణి ఓడిపోతుంది. రోహిణి ఓడిపోతే కంటెండర్ అవ్వలేదు, కంటెండర్ అవ్వకుండా డైరెక్ట్ మెగా చీఫ్ అవ్వలేదు కాబట్టి బిగ్ బాస్ ఇలా కావాలని సెట్ చేశాడని ఐ మై పర్సనల్ ఫీలింగ్ అనమాట. నాకెందుకో కొడుతుంది. అటు ఇటు పోయి డౌట్ లేకుండా ఈ వారం మెగా చీఫ్ రోహిణి అయ్యే అవకాశమే ఫుల్గా ఉన్నాయి. బిగ్ బాస్ అలాగే ఇది సెట్ చేస్తాడు. కావాలంటే చూసుకోండి. లెట్స్ వెయిట్ అండ్ సీ. నా వైల్డ్ గెస్ తనే అయ్యే ఛాన్స్ ఉందన్నట్టుగా. సో మీకేమనిపిస్తుంది కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తే మాస్టరు ఒక సెకండ్ పడుతుంది లైక్ కొట్టడానికి. ఆ సెకండ్ నా కోసం వెచ్చించలేరా చెప్పండి దయచేసి. లైక్. బాయ్.